శారీలోని పీస్ తోటి పైపింగ్ ఎలా చేయాలి నెక్‌కి అని అడుగుతున్నారు కదా! చూడండి నేను తీసుకున్న పీస్‌లో కొంచెం ఈ సైడ్ అనేది స్ట్రెయిట్ పీస్ తీసుకొని ఇలా నడానికైతే వేసుకున్నాను. మనం చివరి వరకు కూడా తీసుకోకూడదు. సగానికి ఇలా స్ట్రెయిట్ పీస్ తీసుకొని నడానికి హ్యాండ్స్‌కి వేసుకోవాలి. ఇప్పుడు నెక్‌కి ఎలా వేసుకోవాలో చూడండి. ఈ మిగిలిన పీస్‌ని మనము ఇక్కడ ఉంది కదా! ఈ స్ట్రెయిట్ పీస్ అనేది కొంచెం తీసేసుకొని హ్యాండ్స్‌కి అనేది వాడేసుకోండి. ఇలా తీసుకున్న పీస్‌లో సగం అనేది మనం తీసుకొని నడానికి హ్యాండ్స్‌కి వేసుకుంటాం. ఈ మిగిలిన పీస్ ఉంది కదా! దీన్ని సగం చేసుకోవాలి. మీరు ఎంత తీసుకోవాలని అడుగుతారు కదా! 4 ఇంచెస్ గానీ, 5 ఇంచెస్ గానీ తీసుకోవచ్చండి. మీకుండే సారీని బట్టి. నేనైతే ఇక్కడ 5 ఇంచ్ తీసుకొని, ఇప్పుడు దీన్ని ఇలా సగం చేసుకోండి. ఇప్పుడు ఈ 2 పీసులు అటాచ్ చేసేసుకోవాలి. ఇలా పాదం ఖర్చు ఉండేలాగా స్టిచ్ వేసేసుకోండి. మనకిప్పుడు స్ట్రెయిట్ పీస్ అనేది చూసారా? ఎక్కువగా వచ్చింది కదా! ఇప్పుడు క్రాస్‌గా వీటిని కట్ చేసేసుకోండి. ఇలా మీకు 1.5 వెడల్పు ఉండేలాగా లేదా 1.5 ఉండేలాగా క్రాస్‌గా అనేది పీసులు తీసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్నాం కదా! ఇప్పుడు క్రాసు ఉండేలాగా జాయింట్ చేసుకోండి. ఒక క్రాస్ అనేది మిషన్ వైపుకి, ఒక క్రాస్ మన వైపుకి పెట్టుకొని జాయింట్ చేసుకుంటేనే మనకి క్రాస్ అనేది ఎక్కువొస్తుంది. ఇప్పుడు ఇలా వి షేప్‌లో పెట్టుకొని మళ్ళీ ఇంకొక క్రాస్ పీస్ అటాచ్ చేసుకోవడం వల్ల మనకి కుట్లన్నీ లోపలికొస్తాయి, కరెక్ట్‌గా వస్తాయి. ఇప్పుడు మనకి క్రాస్ పీస్‌లనేది రెడీ అయిపోయినాయి పైపింగ్ కోసం. ఇలా చివరనేది కట్ చేసుకొని కరెక్ట్‌గా మనం హుక్స్ పట్టీ వైపున ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. కుట్టనేది పైకుండేలాగా చూసుకొని కిందకి ఫోల్డ్ చేసుకొని పాదం ఖర్చుండేలాగా రౌండ్ మొత్తం సాగదీయకుండా స్టిచ్ చేయండి. ఇక్కడ భుజం దగ్గర షోల్డర్ ఖర్చుంటుంది కదా! అది బ్యాక్ సైడ్ వైపుకే ఉండేలా చూసుకొని ఇప్పుడు ఈ చివరకొచ్చిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసుకొని లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసేసుకొని రఫ్ ఇచ్చుకోండి. చిన్న చిన్న టక్స్ అనేది దగ్గరగా ఇచ్చుకోవాలి. అప్పుడే మనకి పైపింగ్ నీట్‌గా వస్తుంది. ఇది వచ్చేసి 12 నెంబర్ థ్రెడ్ అండి. పైపింగ్ చాలా సన్నగా వస్తుంది నార్మల్ పాదంతోటే. మనం వేసిన కుట్టు పైన ఇలా థ్రెడ్ పెట్టుకొని నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి ఇలా టైట్‌గా పట్టుకోండి. థ్రెడ్ ఎంత సన్నగా ఉందో అంత సన్నగా పట్టుకుంటేనే మీకు ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తుంది. ఇప్పుడు రెండిట్లకి మిడిల్‌లో స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఫస్ట్ రఫ్ ఇచ్చేసుకోండి. కరెక్ట్‌గా థ్రెడ్ అనేది కరెక్ట్‌గా ఉందా లేదా చూసుకుంటూ ఇలా టైట్‌గా పట్టుకుంటూ చివరనే కుట్టు పడేలా స్టిచ్ వేసుకుంటేనే మీకు ఫినిషింగ్ నీట్‌గా వస్తుంది. మీరు ఎక్కడ లూజ్ ఇవ్వకూడదు. పట్టుకునే విధానాన్ని బట్టే పైపింగ్ సన్నగా నీట్‌గా వస్తుంది. మీరు లూజ్ ఇచ్చారంటే లావుగా వచ్చేస్తుంది. అలా కాకుండా ఇలా వేసుకోండి. ఈ చివరికొచ్చిన తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్ కట్ చేసుకొని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని రఫ్ ఇచ్చేసుకోవడమే. చూసారా ఎంత సన్నగా వచ్చిందో మనకి ఎక్కడ లుగ్ అనేది రాదు. ఇంత సన్నగా అయితే వస్తుంది. ఇప్పుడు లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోండి. ఈ స్టిచ్ వేసేటప్పుడు కూడా ఇలా రౌండ్‌గా అనేది లాగాలి. నెక్ రౌండ్‌గా ఉంది అంటే రౌండ్‌గానే లాగండి. ఇలా స్ట్రెయిట్‌గా లాగారనుకోండి మీరు లుగ్ వస్తుంది. అలా కాకుండా మీరు ఎలా రౌండ్ ఉందో అలానే ఇలా రౌండ్‌గా స్టిచ్ చేస్తేనే మీకు ఫినిషింగ్ అనేది బయట కూడా ఎత్తి పెట్టినట్టు లేకుండా నీట్‌గా వస్తుంది. ఇలా లోపల బయట కూడా నీట్‌గా వచ్చేస్తుంది రౌండ్ అనేది. ఇలా మనము సారీలోంచి కొంచెం క్లాత్ అయితే తీసుకొని రౌండ్ నెక్‌కి కూడా పైపింగ్ అనేది ఈజీగా ఈ మెథడ్‌లో అయితే చేసుకోవచ్చు. చూసారా ఎంత సన్నగా వచ్చిందో చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.